విషయం విషయం ఏంటంటే 3 సార్లు వెళ్తామ్మా. 3 సార్లు వెళ్ళిన తర్వాత నాలుగోసారి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసి ఇప్పుడు విషయం ఏంటంటే గైస్, ఇప్పుడు భోజనాలు సరే పిలిచారు, వెళ్ళాం, ఒకదానికి వెళ్తాం, సరే పిల్లల దానికి దేవుడి దానికి రెండోసారి వెళ్తాం, సరే ర్యాండమ్గా ఏదో పొరపాటున ఇంకో మూడో దానికి వెళ్తాం. ఇప్పుడు ఈ మూడిట్లో మనం వెళ్ళే దగ్గరికి ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు ఈ మూడింటికి వస్తారు. ఆ మూడింటికి వచ్చి ఇప్పుడు సరే మనం మూడింటికి వెళ్ళాం పొరపాటున, మూడింటికి వెళ్ళిన తర్వాత ఆ మూడిట్లో వేరే వాళ్ళు కూడా ఆ మూడింటికే ఒకళ్ళు వస్తారు. వచ్చేంటి 4వ దాంట్లో మళ్ళీ కలుస్తారు, 4వ భోజనానికి కలిసినప్పుడు 4వసారి వాళ్ళు అనుకుంటారు అనుకోరా, వీళ్ళేంద్రా బాబు 3 సార్లు నాకు కనిపించారు భోజనాల్లో, ఇప్పుడు 4వసారి కూడా నాలుగోసారి కూడా కనిపిస్తున్నారు ఏంది అనుకోరా, చెప్పండి. ఇప్పుడు సరే 3 అంటే పొరపాటున అనుకోవచ్చు. సరే 1 అంటే పిలిచారు, 2వది అంటే దేవుడిది, 3వది అంటే మర్చిపోయి వెళ్ళాం, 4వ దానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సరే వాళ్ళు కూడా తినడానికి వస్తున్నారు అనుకుందాం. కాకపోతే 4వసారి చూసినప్పుడు వాడు తిండి కంటే ముందు మనల్ని అబ్జర్వ్ చేసి అనుకుంటాడు అనుకోరా, వీళ్ళేందని. అప్పుడే ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు, కాకపోతే 3 భోజనాలు. ఇప్పుడు 4వ దానికి వెళ్తున్నప్పుడు అనుకోరు, వాళ్ళు అనుకుంటారు అనుకుంటారు. ఏమని అనుకుంటారు అనుకున్నాం, వీళ్ళేంద్రా బాబు 3ంటికి వచ్చారు మళ్ళీ, అంటే వాళ్ళు వచ్చిన భోజనానికి, కాకపోతే వాళ్ళు అసలు అనుకునే అంత పరిస్థితి ఎందుకు, అనుకునే అంత పరిస్థితి ఎందుకు అంటున్నా నేను. ఇంట్లో అదేమన్నంటే దేవుడి భోజనం తింటే పుణ్యం, దేవుడి భోజనం నన్ను మాట్లాడినా సరే దేవుడి భోజనం ఏంటంటే అలాగో ఓవర్గా మాట్లాడేటప్పుడు చూస్తున్నావు. ఇప్పుడు ఈరోజు మధ్య మా వీడియో పొడుగు అవుతుంది. ఈరోజు గుడిలో భోజనాలు ఉన్నాయి, వెళ్తున్నాం. మా మమ్మీ ఇంట్లో ఈరోజు మా నువ్వు నిమిషం మాట్లాడేవా, నేను మాట్లాడాలి. ఈరోజు అందరు వింటున్నారు, నేను చెప్తున్నాగా నేను ఈరోజు ఒక్కనే కనిపిస్తుంది, ఇంకొకరిని కనిపించట్లా. ఈరోజు సండే గైస్, ఈరోజు సండే గైస్, సండే. నేను ఇప్పుడు మాట్లాడతా మరిచిన, కాకపోతే వినపడదు మీకు, అందుకే నేను మాట్లాడట్లా. ఇంట్లోకి వెళ్ళేశ్వా ఈరోజు గుడిలో భోజనాలు ఉన్నాయి గైస్, అయితే వెళ్తున్నాం ఈరోజు అనమాట. నేనేమో రానంటున్నా, అదేమనంటే దేవుడి భోజనం పుణ్యం, దేవుడి భోజనానికి వెళ్తున్నాం గైస్. చాలా వాటికి వెళ్ళాం, పద్దాకలు అన్నింటిలో కనిపించాలి అవసరం లేదుగా, దేవుడిని తలుచుకుంటే చాలు, తినవసరం లేదు. భోజనం తిన్నంత మాత్రం పుణ్యం రాదు, మనం దండం పెట్టుకొని వస్తే చాలు. ఇక్కడ తిరణాలు జరుగుతుంది అనమాట, అది సంగతి. ఇదిగోండి ఎట్టా డైవర్ట్ చేస్తా ఉంటారు పద్దాకలా. సండే గైస్, అవునా? చూడండి మాట మార్చి నన్ను పంపిస్తుంది బయటికి.
చూసారా తిడతనం అయింది తిడతనం అయింది వచ్చిందా లేదా గంగిరేతు? మా అమ్మ యశ్వంత్ గంగిరేజ్ అంట మా అమ్మ బాగా అది మాగుదు, ఎందుకు దాన్ని అట్ట ఉంచేది? మా అమ్మాయిని పొద్దున బస్ రైల్వే స్టేషన్కి పంపించారు. ఇక్కడ ఆవు నేను ఏం లేదు ఈయన వెళ్ళిపోయింది అనుకుంటా. నువ్వు అది ఆఫ్ చేయొచ్చు. వాళ్ళు ఎలా తీసుకెళ్లారంట, రాత్రి ఫోన్ చేశారంటే అంకులు. అంటే ఎక్కడ పడితే అక్కడ అయింది అనుకో, చాలా ఉంటుంది. అదంతా చేయాలి. చెప్పు నువ్వు సరిగ్గా వాళ్ళు అడ్డంగా చూడరు వీడియో. ఇప్పుడు చెప్పు. టీవీ చూస్తున్నా గైస్, రన్నింగ్ షూస్ కొందాం అని చెప్పి చూడనేయట్లేదు. ఇప్పుడు చెప్పు. మన 6 నిమిషాలు ఇది మా వీడియో, ఇది ఒక్కటే. తొందర చెప్పు చేయకుండా. అదే ఆడ పడితే ఆడేనకూడదని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. పెంచుకున్నాం, చిన్నప్పటి నుంచి పెంచుకున్న వాళ్ళు. చిన్నప్పటి నుంచి పెంచుకున్నవారు ఆవులు కొన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి ఇంటికి దానికి శుభ్రంగా తిండి పెట్టి బలం పెట్టి నేర్పుతారేమో. ఎట్లా తీసుకెళ్తారు? మళ్ళీ ఎలాగ తీసుకెళ్తారు దాన్ని? అది పడలేదుగా. అవును, పడినప్పుడు ఎక్కించుకోవాలి కదా, బండి ఎక్కించుకుంటారా? బండి ఎక్కలేదు మరి ఆడికి తీసుకెళ్తారు దగ్గరగా. అట్ట తీసుకెళ్తారు, మనం నడిపించుకుంటారు. నడిచిద్దా? తప్పదు, మరి ఏం చేసిద్ది? డెలివరీ కావట్లా. దాన్ని చూసుకునేవాడు వస్తే తప్పకుండా వెళ్ళిద్ది అది, ఎందుకంటే అన్ని చూసుకుంటాడు కాబట్టి. ఇంటికి వెళ్ళినాక అది డెలివరీ అయినాక అదంతా వెనకేం పట్టించుకోబాకండి గైస్. ఈ బట్టలన్నీ పాడైపోయిన బట్టలు మా మమ్మీ ఇంట్లో పెట్టింది. వెనక బట్టలు కనిపిస్తున్నాయమ్మా. తలిపేయకూడదు మరి, ఎందుకు చేసి భోజనానికి వెళ్ళినప్పుడు మా అమ్మని వీడియో తీస్తాను. అది మరి నేను తీయాలన్నా వద్దన్నా కావాలన్నా అంతే కదా మరి. భోజనాల గురించి స్టార్ట్ చేసి ఏ పడితే మాట్లాడతాను. ఇదే 7 నిమిషాలు.